ఈరోజు గుంటూరు నగరంలోని పిచ్చుకలగుంట 52వ డివిజన్ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల అర్జీలు రాయడం జరిగింది. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేయాలని, నగరాల్లో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమానికి నిరుపేదలకు నుంచి ఇళ్లు స్థలాల కోసం అర్జీలు పెట్టుకోవడానికి తరలిస్తున్నారని, అర్జీలు పూర్తి చేసేందుకు అవసరమైన సహకారం సిపిఐ పార్టీ అందిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు 1 సెంటు స్థలం ఇచ్చి ఉన్నారని, అది ఏమాత్రం సరిపోదని కనీసం 2 సెంట్లు స్థలం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు గని, 52వ డివిజన్ సిపిఐ శాఖ కార్యదర్శి దుర్గారావు, ఏఐవైఎఫ్ డివిజన్ కార్యదర్శి మల్లెబోయిన శివ, మహిళా సమాఖ్య డివిజన్ కార్యదర్శి రోసమ్మ తదితరులు పాల్గొన్నారు. 5 లక్షల రూపాయలు సహాయం, 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం పేదలకు 2 సెంట్ల భూమి ఇవ్వాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 2 సెంట్ల భూమి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం ప్రకారం 2 సెంట్ల భూమి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం ప్రకారం 2 సెంట్ల భూమి ఇవ్వాలి. 2 సెంట్ల భూమి ఇవ్వాలి. 2 సెంట్ల భూమి ఇవ్వాలి. 2 సెంట్ల భూమి ఇవ్వాలి. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల సాయం ఇవ్వాలి. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల సాయం వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముందు చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్నికల్లో అధికారంలో గెలిచిన వెంటనే ఇల్లు లేని నిరుపేదలకి పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని చెప్పాడు. అలాగే గ్రామాల్లో ఉండే పేదలకి 3 సెంట్లు స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయల స్థలం కూడా డబ్బులు కూడా ఇస్తానని చెప్పారు. ఎన్నికలు అయిపోయినాయి, 6 నెలలు గడుస్తుంది. అందుకని మనం ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వాళ్ళందరితో అప్లికేషన్లు పెట్టిస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో ఉండేటటువంటి నిరుపేదలు అద్దెలు కట్టలేక నరకయాతన అనుభవిస్తూ ఇంటి ఓనరు దయాదాక్షిణ్యాల మీద తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి స్థితిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా గొడ్డులాగా చాకిరి చేసిన పెరిగినటువంటి అద్దెలు, పెరిగినటువంటి ధరలు, వీటికి సోదరులారా, మా జిల్లా పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్ గారు మరి విషయాలన్నీ కూడా తెలియజేశారు. వాస్తవంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలము 1,80,000 రూపాయలు నిర్మాణానికి ఇస్తామన్నారు. ఆ ఇచ్చినవి కూడా ఎక్కడెక్కడో చెరువుల్లో, గుంటల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఊరి చివరి ఇచ్చారు. ఆ ఇచ్చిన వాటిలో చాలా వరకు కూడా కాగితాల చేతిలో పట్టాలు ఇచ్చారు తప్ప స్థలం ఎక్కడ చూడలేదు. అందుకని ఈ మధ్యలో అనుకోకుండా ఎలక్షన్ రావటం, ఎలక్షన్ వచ్చిన క్రమంలో మరి ఏదైతే కూటమిగా మరి 2 సెంట్లు స్థలం ఇస్తామని, ఆ 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పారు. ఆ మాట ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2 సెంట్లు ఇవ్వాలని, 4 లక్షలకు సంబంధించి ఏదైతే ఇవాళ మరి పెరిగిన సిమెంటు, ఇసుక, కంకర, మట్టి కూడా రేట్లు పెరిగిన క్రమంలో ఆ 2 సెంట్లు ఇల్లు నిర్మాణం సరిపోదు కాబట్టి గుంటూరు నగరంలో అందరూ కూడా 5 లక్షలు ఇవ్వమని సిపిఐగా మరి 18వ తారీఖు నుంచి కూడా మరి అప్లికేషన్ రాస్తా ఉన్నాం. ఈ అప్లికేషన్ అన్నీ కూడా మీకు సంబంధించి 52 డివిజను సచివాలయం 144 రేపు పొద్దున మీ అందరూ కూడా ఇక్కడికి వస్తే. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ఈ పిచ్చుకలగుంట ప్రాంతం 52వ డివిజన్లో ఇల్లు లేని నిరుపేదలకి 2 సెంట్లు ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని కోరుతూ అర్జీల్ని సిపిఐ ఆధ్వర్యంలో రాస్తా ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు
తెంపు లేకుండా జనం ఇల్లు లేని వైసీపీ పాలనలో ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్టహాసంగా 32 లక్షల మందికి చెంటు స్థలం పల్లెల్లో పట్టణాల్లో అట్లాగే చెంటున్నర కూడా పల్లెల్లో ఇస్తామని చెప్పారు. కానీ ఆ ఇచ్చిన స్థలం దాదాపు ఆ 30 లక్షల మంది కూడా చూడని పరిస్థితి. కాగితాల్లో పట్టాలు ఉన్నాయి తప్ప పట్టాలు పేరుంది తప్ప స్థలం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ 2 లక్షల మంది కూడా నిర్మాణాలు పూర్తి కాని పరిస్థితి మరి కొనసాగింది. ఆ సెంటులో మరి 1,80,000 రూపాయలతో నిర్మాణం పూర్తి చేయాలని మరి పరిస్థితులు మరి డబ్బులు దాలకు కూడా అవన్నీ కూడా నిర్మాణాలు ఆగిపోయినాయి. అనుకోకుండా ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏ అయితే 2 లక్షలు 2 సెంట్లు స్థలం ఇస్తామని మరి 4 లక్షల నిర్మాణానికి ఇస్తామని చెప్పారు. మరి 5 నెలలు అయిపోతూ ఉంది. మరి పూర్తయిన ఆ ఊసేత్తన పరిస్థితులు సిపిఐగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా 2 సెంట్లు పట్టణాల్లో ఉండాలని, పల్లెల్లో 3 సెంట్లు ఉంటే వాళ్ళు మరి చేతివృత్తుల మీద బతికేవాడు కాబట్టి మరి బర్రెలు గొర్రెలు ఇవన్నీ పెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు నిర్మాణానికి ఇవ్వాలని, దాన్ని కూడా మరి 1,80,000 సరిపోదని 5 లక్షలు ఇవ్వాలని కోరాం. అప్పటికి